నమస్తే. డిసెంబర్ మంత్ యొక్క రాశి ఫలాలు. డిసెంబర్ మంత్లో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అండి అందరికీ కూడా. ఎందుకంటే ఈ నవంబర్ మంత్ ఒక రకంగా టోల్ మంత్ అయింది చాలామందికి, చాలా రాసుల వారికి కూడా. ఎందుకంటే కొన్ని గ్రహాలు ఆల్మోస్ట్ 6 to 7 వృశ్చికంలోనే ఉండడము, వృశ్చికం మీద దృష్టి పడ్డము లాంటివి జరిగాయి. సో కాబట్టి ముఖ్యంగా కొన్ని రాసుల వారైతే కాస్త ఇబ్బంది పడ్డం అనేది నవంబర్లో చూసాం. కానీ నవంబర్లో ట్రాన్సిట్స్ కూడా మనకి చాలా ఎక్కువ అవుతున్నాయి. రాహు ట్రాన్సిట్ నక్షత్రం మీదకి, తర్వాత శనీశ్వరుడు డైరెక్ట్ అవ్వడము, గురు భగవానుడు రెట్రో అవ్వడము, తర్వాతనేమో ఇంకా కుజుడు అఫ్కోర్స్ ఏం మారలేదు కానీ నక్షత్ర మార్పులు జరగడం కుజుడికి, తర్వాత బుధ భగవానుడి యొక్క రెట్రో, శుక్ర భగవానుడి యొక్క మార్పు, రవి ఎలాగో మారుతారు ఆయన మార్పు, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మార్పు. సో రకంగా ఇట్ వాజ్ అ గ్రేట్ ఆస్ట్రోనామికల్ మూవ్మెంట్ అనమాట. మార్చ్ పాస్ట్ లాగా ప్లానెట్స్ అన్నీ కూడా మార్చ్ పాస్ట్ చేసిన మంత్ ఇది. సో డిసెంబర్ మంత్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ చాలా ఎక్సైటింగ్ మంత్, వెరీ బ్యూటిఫుల్ మంత్ ఇన్ని ట్రాన్సిట్స్ అవడం చేత. సో ఈ పర్టిక్యులర్ మంత్ ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన రిజల్ట్స్ రాబోతున్నాయి, ఏ రకమైన రిజల్ట్స్ తెస్తోంది, అండ్ తర్వాత ఎంత ఆహ్లాదకరంగా అందరికీ ఉండబోతోంది, అండ్ ఏ రకమైన చేంజెస్ లేకపోతే జాగ్రత్తలు మనం అందరం అసలు ఒకవేళ తీసుకోవాలంటే ఎటువంటి చేంజెస్ తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అందరూ కూడా ఈ ఈ ఈ ప్లానెటరీ ట్రాన్సిట్స్ మొలాన మీరు అంటే మీకు లైఫ్లో ఉన్న మేజర్ పాయింట్స్ లైక్ హెల్త్, ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇమ్యూనిటీ, తర్వాత మీ ఎడ్యుకేషన్, మీ ఫన్, లవ్, మీ లైఫ్, తర్వాత మ్యారేజ్ పార్ట్, మ్యారీడ్ లైఫ్, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఎలా ఉంటుంది, తర్వాత కెరియర్ అండ్ బిజినెస్, ఈ స్పెక్ట్రమ్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి రాశి వారికి కూడా 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాము. మరి కర్కాటక రాశి వారికి మీ రాశి యొక్క లార్డ్ హీరో చంద్రభగవానుడు. చంద్రభగవానుడు ప్రతి 2.5 రోజులకి చకచకా వెళ్ళిపోతూ ఉంటారు పిచ్చి స్పీడ్లో, అవునా? అయితే కర్కాటక రాశిలో ప్రస్తుతానికి గురు భగవానుడు ట్రాన్సిట్ అవుతూ ఆయన రెట్రో మోషన్లో మిథునానికి కూడా డిసెంబర్ 5వ తారీఖునే వచ్చేస్తారు. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఏమవుతుందంటే మీకు డైజెస్టివ్ ఇష్యూస్ రావడం కానివ్వండి, గురు భగవానుడు కూడా వ్యయస్థానంలోకి వెళ్తారు కాబట్టి డైజెస్టివ్ ఇష్యూస్ రావడం కానివ్వండి, లేకపోతే మీకు కాస్త ఆలోచన శక్తి లేకపోతే ప్రాస్పెరిటీ పరంగా, ఫార్చ్యూన్ పరంగా, కిస్మత్ అంటారు కదా, అంటే జీవితం ఒక మంచి డైరెక్షన్లో లేదు, అటువంటి నిట్టూర్పులు లేకపోతే కాస్త డిస్సాటిస్ఫాక్షన్ లైఫ్లో ఇలాంటివి ఉండడానికి అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ నెగటివిటీ లేకుండా, ఏమాత్రం స్ట్రెస్ యాంగ్జైటీకి గురవకుండా ఖచ్చితంగా చకచక ముందుకు వెళ్ళిపోయి హాయిగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. మార్చి 6వ తారీఖు తర్వాత బెటర్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు కుజ భగవానుడు అవుతారు, వృశ్చిక రాశి అవుతుంది కాబట్టి పంచమం. మీకు ఆయన 6వ స్థానంలో గోచారం చేయడం మొదలు పెడతారు కాబట్టి కుజ భగవానుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కాస్త అనుమానాలు పెరగడం కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా, అంటే నేను చేయగలనా, నేను చదవగలనా, నాకు ఇంత శక్తి ఉందా, నాకు ఈ ఎగ్జామ్ నేను పాస్ అవ్వగలుగుతానా, అసలు నాకు ప్యాషన్ ఉందా, యామ్ ఐ ఇన్ ద రైట్ పాత్, అసలు నేను చేసేది కరెక్టా, ఇటువంటి డౌట్స్, సెల్ఫ్ డౌట్, సెల్ఫ్ వర్త్ డౌట్స్ వస్తాయి. మన మీద మనకే దృఢంగా నమ్మకం లేకపోవడం లాంటివి వస్తాయి. రుణాలు కాస్త పెరగడం, లిక్విడ్ క్యాష్కి తడుముకోవడం, శత్రుత్వం పెరగడం, వర్బల్ ఫైట్స్ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా లేకుండా చూసుకోండి. ప్రేమపూర్వకంగా కూడా పార్ట్నర్ మీద అనుమానంగా ఉండడం, పార్ట్నర్ మీద అంత ఎక్కువ అభిమానం లేకపోవడం, అసలు ఏంటిది ముందుకు వెళ్తుందా, అసలు వెళ్ళదు అనే నిర్ణయానికి వచ్చేయడం లాంటివి జరుగుతాయి. బట్ ఇవన్నీ కూడా తొందరపాటు నిర్ణయాలు అవుతాయి తప్ప అలా కనుక వస్తే తెలివైన నిర్ణయాలు అవ్వవు. సో చిన్న డిస్టర్బెన్స్లు, చిన్న సైక్లోన్లు అప్పుడప్పుడు ఎప్పుడో వచ్చి ఉంటాయి. అవి దాటేసి ఇంకా దృఢంగా పాత్కి మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలి తప్ప వాటి దగ్గర నుంచి పారిపోవడం కానివ్వండి, లేకపోతే ఆ సిచ్యువేషన్స్ని తప్పించుకోవాలని చూడడం కానివ్వండి, లేదా తెగదింపులు చేసుకోవడం కానీ అది కరెక్ట్ అయిన ప్రొసీజర్ కాదు.
మ్యారేజ్ పరంగా చూసుకున్నట్టయితే మీకు సప్తమాధిపతి శనీశ్వరుడు అవుతారు. శని భగవానుడు ఇక్కడ ఏమవుతుందంటే మీకు భాగ్యస్థాన చూపుతోనే ఉన్నారు కాబట్టి చాలా చాలా మంచిది. భాగ్య లాభస్థానాన్ని చూస్తారు. అండ్ తర్వాత షష్టమాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే బాగానే ఉంటుంది. డామినేషన్ కూడా పెరుగుతుంది. మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి మీ పార్ట్నర్ అనే ఉద్దేశము, ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది. మీకు ఫ్యామిలీ పరంగా మర్యాద పెరుగుతుంది, ఉత్తేజం పెరుగుతుంది. ఒక పరపతి, ఒక బెంచ్, ఒక స్టాండర్డ్ అనేది మీకు ఉంటుంది. బాగానే ఉంటుంది. కాకపోతే అట్ ద సేమ్ టైం ఆ డామినేషన్ కొంచెం అవతల వాళ్ళని సప్రెస్ చేసే డామినేషన్గా మారకూడదు. అదొక్కటి జాగ్రత్త వహించండి. మ్యారీడ్ లైఫ్ అనేది హాయిగా ఉంటుంది. కోర్టు కేసుల్లో ఎవరన్నా ఉన్నా కూడా ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకుని లేదా కరెక్ట్ నిర్ణయం తీసుకుని లేదా మనకి ఆ టైంలో ఇది జెన్యున్ అనిపించి ఆ తర్వాత ఇది జెన్యున్ కాదు అనిపించి అసలు తీసుకోకూడదు. మీరు కోర్టుకు వెళ్ళేది దేనికి? ఒక భార్యాభర్త. ఇక నాకు ఆ పదం ఉచ్చరించడం కూడా వద్దు. కానీ సో ఆ వాటిని అలాంటి ధోరణిలో ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ మీరు మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుని మళ్ళీ ఒక గూటికి చేరుకోవడానికి ఆ రెండు పిట్టలు కూడా చక్కగా జామ్ అని హాయిగా రెడీ అయిపోండి. ప్రశాంతంగా ఉంటుంది. శని భగవానుడు రేపు నవంబర్ 28న చాలా చక్కగా ఆయన చకచకా ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి ఆ శని భగవానుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ హాయిగా సంతోషంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీనం మేషం అవుతాయి మీకు. అంటే మీన రాశి యొక్క భగవానుడు వచ్చి గురు భగవానుడు మీకు ఇక్కడ 12వ స్థానంలో ఉన్నారు. సో 12వ స్థానంలో ఉండడము, కుజ భగవానుడు 6వ స్థానంలో ఉండడము, తర్వాత గురు భగవానుడికి మీ రాశి నుండి చతుర్దశ, అష్టమ స్థానాల్లో చూపు ఉండడం కూడా ఇక్కడ కెరియర్ పరంగా ఎటువంటి డెసిషన్స్ కూడా తీసుకోకుండా ఉండడం మంచిది. డొమెస్టిక్ ఫ్రంట్లో ఏదైనా ప్రెషర్స్ వచ్చి గబుక్కున మీరు జాబ్ మానేస్తారేమో, కాస్త కర్కాటకం వాళ్ళు చూసుకోండి. ఇమోషనల్ ప్రెషర్స్, డొమెస్టిక్ ప్రెషర్స్కి లోనవద్దు కర్కాటకం వాళ్ళు ముఖ్యంగా. తర్వాత ఎందుకంటే ఆ ఉద్యోగం దొరకడానికి మళ్ళీ మీకు కాస్త వ్యవధి పడుతుంది. కర్కాటకం వాళ్ళు నిజంగా కనుక అవసరమైతే అది అటువంటి పరిస్థితి అయితే అప్పుడు మీ జన్మకుండలిని చూపించుకోవడానికి స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ తెలివైన నిర్ణయాలు ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, వర్క్ కంప్లీట్ చేస్తారు, బిజినెస్ పరంగా ముందుకు వెళ్తారు, చాలా డెసిషన్స్ క్లోజ్ అయిపోతాయి. కానీ వాటిల్లో కొన్ని కాస్త మీకు అంటే వ్యర్థమైన డెసిషన్ ఏమో ఇది అనే డౌట్ రాకుండా ఉండడానికి ఆస్కారం లేదు. వస్తుంది, కానీ అది వ్యర్థమైన డెసిషన్ కాదనే ఆలోచించి మీరు ముందుకు వెళ్ళండి, బాగా ఆర్చితూర్చి. ఓకే, అలా కనుక చేసినట్లయితే మీరు బిజినెస్ డెసిషన్స్లో కూడా ఏ మాత్రం తప్పులు లేకుండా హాయిగా ముందుకు వెళ్ళిపోవడానికి సంపూర్ణ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆల్ ది బెస్ట్. చాలామందికి బిజినెస్ ఆగిపోయిందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ కొంచెం స్లోగా వెళ్తుందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ నడుస్తున్న బిజినెస్లోనే కొంచెం డిస్టర్బెన్సెస్గా కాస్త ఆగి ముందుకు వెళ్ళడం లాంటివి కానివ్వండి, ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అనేది చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ వాళ్ళకి అగైన్ డిస్క్లైమర్ ఇక్కడ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి, రెమెడీస్ చేసేవి చేస్తున్నాము, దాంతో పాటుగా కాస్త ఎక్కడైనా ఆగుతుంది అనే వాళ్ళకి మాత్రమే. అంతేకాని ఇది మనకి దశల్లో కనుక ప్లానెట్స్ కనుక సరిగ్గా లేకపోతే అప్పుడు 100% 100 ఎక్కడ 60% కూడా అంత పుష్ ఇవ్వలేదు. సో జెనరిక్గా మనం చేసేవన్నీ చేసుకుంటూ, మన రెమెడీస్ అన్నీ చేసుకుంటూ, మన దశలు కూడా బాగున్నాయి అనుకుంటే అప్పుడు ఈ రెమెడీస్ జెనరిక్గా కూడా మీరు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఏం చేయాలి? శనివారం రోజు, అది ఏ బిజినెస్ అయినా సరే, శనివారం రోజు బిజినెస్ స్థానంలో మీ షాప్లో కానీ, బిజినెస్లో కానీ, ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఆవ నూనెతో నల్ల నువ్వులు కొంచెం కలిపి ఆవ నూనెలో కాసింది నల్ల నువ్వులు వేసి దీపాలు వెలిగించుకోండి. ఆఫీస్ బయట లేకపోతే ప్రాంగణంలో, ఆఫీస్ స్పేస్లో దేవుడి ఆవరణ ఉంది, దేవుడి ప్లేస్ ఉంది, అక్కడ పెట్టచ్చా? వద్దు. అది కేవలం ఎంట్రీ ప్లేస్లో మాత్రమే పెట్టడానికి. ఇందులో అంటే బాగుండడానికి బాగోకపోవడానికి నామోషులకి ఏమీ లేదండి. బికాజ్ ఎవ్రీబడి బిలీవ్ సేయింగ్ దట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్ ఇన్ ద యూనివర్స్. లివ్ అబౌట్ ద వరల్డ్ అండ్ లివ్ అబౌట్ ది ఎర్త్, అంతే కదా. సో యూనివర్స్లో సూపర్ న్యాచురల్ పవర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అనుకున్నప్పుడు ఇక్కడ అందులో మనం ఫీల్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే బాగోదు అనడానికి కానివ్వండి, లేకపోతే క్లయింట్స్ వాకిన్ చేస్తారని కానివ్వండి కుదరదు. ఎందుకంటే ఎవరికి నొప్పి వచ్చినా తీవ్రమైన నొప్పి ముందు అనేది భగవంతుడా అనే.
బయటకు అనకపోవచ్చు, లోపల మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తారు. శనీశ్వరుడు అయితే తప్పకుండా గుర్తొస్తారు. కుండల్లో కనుక శనీశ్వరుడు రాహు ఇద్దరూ కనుక దెబ్బతిన్నట్లయితే దశల్లో కూడా వీళ్ళిద్దరూ కనుక బాగోని పక్షంలో అటువంటి పరిస్థితుల్లో జనరల్గా ఈ బిజినెస్లు వెళ్తూ ఉన్న బిజినెస్లు ఆగిపోవడం కానివ్వండి, లేదా నడుస్తున్న బిజినెస్లు కాస్త ఇరకాటంలో ఉండడం కానివ్వండి జరుగుతుంటాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక కొబ్బరికాయ తీసుకోండి, పీచున్న కొబ్బరికాయ, పూర్ణ ఫలం అంటారు దాన్ని. పీచున్న కొబ్బరికాయని తీసుకుని దానికి ఏమాత్రం కూడా పీచు తీసేసేయకుండా ఎర్ర దారాన్ని, రెడ్ కలర్ థ్రెడ్ని హారిజాంటల్గా, వర్టికల్గా, హారిజాంటల్గా 4 పక్కల, మనం గిఫ్ట్ ర్యాప్ చేసేటప్పుడు ఎట్లా 4 పక్కలా చేస్తాం, ముందు ఇలా చేస్తాము, తర్వాత ఇలా చేస్తాం కదా, నిలువునా చేస్తాం, అడ్డంగా చేస్తాం. అదే రకంగా రెడ్ కలర్ థ్రెడ్ని వర్టికల్గా కొబ్బరికాయకి చుట్టూ, హారిజాంటల్గా కొబ్బరికాయకి చుట్టూ కట్టేసేసి ముడి వేసేసేసి, అది యజమాని ఎవరైతే ఉంటారో, బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ బిజినెస్ ఓనర్ యొక్క డెస్క్ దగ్గర లేదా వాళ్ళ కేబిన్లో, వాళ్ళ రూమ్లో సౌత్ డైరెక్షన్లో ఆ కొబ్బరికాయని ఉంచండి. ఉంచేసేసి అది పెట్టేటప్పుడు ఆగిపోయిన బిజినెస్ కానివ్వండి, అది చాలా చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుకోండి. లేదా రుకావటే అంటారు హిందీలో, ఆగి వెళ్ళడం. సో అటువంటివన్నీ కూడా జరగకూడదు అని దండం పెట్టుకోండి, సరిపోతుంది. అది 11 రోజులు అయిన తర్వాత, జాగ్రత్తగా వినాలి, 11 రోజులు అయిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి జలప్రవాహం చేసేసేయండి. శుభ్రమైన నీటిలో జలప్రవాహం చేసేసేయండి, సరిపోతుంది. ఇబ్బంది లేదు మేము ఉండే ప్రాంతంలో ఎక్కడా కూడా శుభ్రమైన నీరు, ట్యాంక్స్ కానీ ఇలాంటి నదులు కానీ లేవనుకుందాం. ఫస్ట్ థింగ్, నేను ఇప్పుడు ఇలాంటి రెమెడీస్ చెప్తే నేను జనరల్గా అనేది ఏంటంటే రివర్స్ని పొల్యూట్ చేయొద్దనే చెప్తాను. సో కాబట్టి రివర్స్లో వేయొద్దు, ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ అందరం తాగుతాం కాబట్టి. నార్మల్ కన్జంప్షన్కి వాడని అటువంటి ప్రదేశాలు ఏమైనా ఉంటే అందులో వేయండి. ఆ వాటర్ కన్జ్యూమ్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దయుంచి వేయకండి. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అంటే, నదుల దగ్గర, ఇలాంటి ఈ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ దగ్గర అక్కడ మీకు డస్ట్బిన్స్ ఉంటాయి. ఇప్పుడు వినాయక నవరాత్రి అప్పుడు ఈ గణేశుని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ రివర్స్ దగ్గర ఈ డస్ట్బిన్స్ అవి పెడుతూ ఉంటారు కదా, పెద్ద పెద్ద డస్ట్బిన్స్ అవి. సో ఆ డస్ట్బిన్స్లో వేసేసేయండి. వేయచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకు, అక్కడ వేసేదంతా కూడా ఇంకా మిగతా డొమెస్టిక్ వేస్ట్ రాదు. సో డొమెస్టిక్ వేస్ట్ కానివ్వండి, లేకపోతే హ్యూమన్ ఇతరత్ర అలాంటివి రావు. సో కాబట్టి అటువంటి వాటిల్లో ఏదో తినేసిన ఐస్ క్రీమ్ కప్పులో లేకపోతే ఇటువంటివే ఉంటాయి. సో ఇది కూడా ఏదైనా మనకి బిజినెస్లో ఉన్న నెగిటివిటీ పోవడానికి మాత్రమే మనం వాడుతున్నాం కాబట్టి ఆ కొబ్బరికాయని అటువంటి డస్ట్బిన్స్లో వేసేసేయచ్చు, ఇబ్బంది లేదు. ఇంట్లో డస్ట్బిన్లో వేసుకోవచ్చా? వద్దు. ఎందుకంటే అది మన నెగిటివిటీని తీయడానికి మనం ఆ బిజినెస్లో మనం వాడాం. బిజినెస్ ఆఫీస్లో డస్ట్బిన్లో వేసేసుకోవాలంటే వేయొచ్చు, కానీ అది మళ్ళీ పబ్లిక్ డస్ట్బిన్స్, మున్సిపల్ కార్పొరేషను ఈ వ్యాన్లు అట్లాంటి వాటిలో రకరకాల వాటిలతో కలుస్తుంది. అందుకని కాస్త శ్రమ అనుకోకుండా బయటికి వెళ్ళి పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న డస్ట్బిన్లో వేసేసేయచ్చు, ఎవ్వరికీ హాని జరగదు. ట్రై ఇట్ అవుట్ అండ్ యుల్ సీ ద రిజల్ట్. గుడ్ లక్.